ఇంకా రాడేంటి? మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం, పాత బంగారాన్ని తలతళలాడిస్తాం, రోడ్లు గోల్డ్ ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ నారాయణ. అమ్ము, మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదండి? అమ్మా, ఓ మెరుగులపాయ్ రావోయి మా ఇంటికి, మాటున్నది బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారు 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను, అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా మెరుగు పెడదు గాని. పెడతాను. మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను, నీకు నలుగు పెడతాను. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగుకోలేమిటే? అబ్బా మీరు కాస్త ఊరుకుంటారా? దసరా దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని. అలాగే నువ్వు కాని బాబు. అలాగే. మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు, మీకు పని ఏం లేదండి. నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని. కానీ వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవిలో లకలకలకలా ఆడిపోతారు. ఇలా ఈ అమ్మ చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి. ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా, మెరుగు పెడతా. నారాయణ. దీనికి అవసరం లేదు, వాటికి పెట్టండి చాలు. అదేంటమ్మా, అన్ని నగలు తలతల మెరుస్తూ అది మాత్రం కిళం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమో చెప్పు, తీసివ్వు. మీరన్నా చెప్పండి అమ్మా. సందేహం ఎందుకమ్మా, పవిత్రమైన మాల అనుకుంటా, మెరుగు పెట్టించకపోతే పాపం కూడా. మీరన్నా వద్దులేండి, మీరు చెప్పండి. పెద్దమ్మా నువ్వు తీ. మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. హారం తీయద్దు భారతి, ఆ నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు మీవే. మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నా సంగతి పేపర్ లో పడిందని రాజుగారు చెప్పండి. యమధర్మరాజా, ఆయన పిలిస్తే మీరు పడ్డారటి. ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం, తేడా వస్తే పరిగెట్టడం. అయ్యి బాబాయ్, కండల కాంతారావు. అయ్యా ఏంటి బాబాయ్, వాడి మీదకి నీ టైసన్ వదులు. టైసన్ రేయ్, దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు? కానివ్వండి, భుజించండి. దారుణాతి దారుణమైన పరిస్థితుల ప్రభావం దృష్ట్యా తమకు రత్న ఖచ్చిత మణిమయ పాత్రలలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందించలేనందుకు మిక్కిలి చింతించుచున్నాడను. అలాగుననే సాయం సంధ్యా సమయం లోపుననే తమకు గుగ్గిళ్ళు సమర్పించుకోగలవాడను. ప్రస్తుతమునకు ఇది భుజింపుడి. అలాగుననా వంశోద్ధారకుడు వచ్చినాడా? పుత్రరత్నమా, ముఖారవిందమున ఆ గాయమేమిటి తమ బొంద? ఆ సైగలేమిటి తమ శ్రాద్ధము? గుర్రం నుంచి పడ్డాను, గడ్డం చితికిపోయింది, మాట్లాడలేకపోతున్నాను. 14 తరముల నుండి ప్రభువుల దివానుల వంశము మనది. మా తండ్రి గారు గుర్రమెక్కి కార్యాలయమునకు పోయేడివారు. అంతటి ఉత్కృష్ట వంశోద్భవులు తమకు అశ్వమును అధిరోహించుటయే చేతగాకపోవచ్చున్నదనిన కలికాల ప్రభావము. కుమారరత్నమా, మా బాస్ కాస్త ముందు ఏమని కబురు చేశారు నాన్న. ఆఫీస్కి వెళ్ళాలి. వేణీలున్నాయా? గుర్రం ఎక్కలేని కుర్ర కుంకకు ఉష్ణోదకమేలను ఉప్పు నీరు చాలదా? అవి లోపల ఉష్ణగ్రాహక ఘటమునందున్నవి. కైకొనుడు,
ఏంటి ఉష్ణగ్రాహక ఘటన? మ్మ్. అబ్బా, ఈ విచిత్రమైన భాషలో చంపకు నాన్న. మామూలుగా మానవుల భాషలో మాట్లాడు. మాతృభాష వెగటైపోయిన ముదనష్టపు జాతి మనది. దానిని ఆంగ్లమున బాయిలర్ అందురు. అంతేగా మళ్ళీ నువ్వు వంట వాడాలా? గుర్రం మొహం నూనె గడ్డి తినా. అబ్బా, కిరణ్ ప్రేమిస్తుందా? అవునే. అయ్యో యా. దట్స్ గ్రేట్. కళ, ప్లీజ్ హెల్ప్ మీ. గణేష్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇంత పొద్దునే తగలేవయ్యా బామ్మర్ది. ప్లీజ్ హెల్ప్ మీ. నువ్వు లవ్ చేస్తున్నది సంజనా నన్నా? సంజనే. దాన్ని కొంచెం రికమెండేషన్ ఉంటే. రికమెండ్ చేయడానికి ఇదేమైనా ఎంపీ సీటా ఎమ్మెల్యే సీటా? ఆడపిల్ల హార్ట్ అయ్యా బాబు, హార్ట్. లేదు కళ, నువ్వు తలుచుకుంటే సంజయ్ హార్ట్ లో నా కోసం ఓ పార్ట్ ఖాళీ అవుతుంది. ఆడపిల్ల మనసు మరో ఆడపిల్లకి తెలుసు కదా, ప్లీజ్. అదంతా ఒట్టి హంబక్. ఓ కళ, అలా అనక్ కళ. ఇంతగా నీ వెంట పడుతున్నా నీకు జాలేయటం లేదు, కనీసం దయ కూడా కలగడం లేదా? 4 ఏళ్ళ నుండి పెంచుకున్న నా ప్రేమకు ప్రాణం పైవా, ప్లీజ్. Feel it. Feel it. Feel it. కమాండ్. Feel it. ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదట నా స్టోరీ నీకు చెప్తాను, తర్వాత నీ స్టోరీ నాకు చెప్పు. 1956లో నేను ఒక అందమైన హాస్పిటల్లో పుట్టాను. అమ్మయ్య, ఇక్కడుంది. అక్కడ ఇదిగో, వెంటనే బయలుదేరు, నీతో అర్జెంట్ పని ఉంది. అవన్నీ తర్వాత చెప్తాను, పద. ఓహో, నువ్వు ఆల్రెడీ బుక్కుడా? ఇది నా స్టోరీ. నాకు చాలా బాధేసిందండి. నా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఓకే, నా కథ విన్నావుగా, నీ కథ చెప్పు. నా కథ రేపు చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఏ ఆట? కళ్ళ గంతులాట. నేనేమో నీ కళ్ళ గంతులు కడతానన్నమాట. నీకు దొరకకుండా నేను పారిపోతానన్నమాట. నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తావన్నమాట. అప్పుడు నేను దొరికాననుకో, మంది నిజమైన ప్రేమ అనమాట. ఓకే ఓకే ఓకే, ఆట స్టార్ట్ చేద్దామా? రక్ష, నేను రక్షణ కాదు, స్టీవార్డ్ని. తాగిన బీరు చాలా, ఇంకో బీరు కావాలా? నాకు బీరొద్దు, రక్ష కావాలి. రక్ష రక్ష. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని తెలుసుకోగానే ఐఏఎస్ అయిపోర్రా సన్నాసి. నేను అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు గైడెన్స్ ఇస్తే. నేనే కాదు, ఇండియాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నీ కోచింగ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి కాపీలు అందించినా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేవు. వెళ్ళరా, నువ్వు ఐఏఎస్ అవడం ఏంటి? మీరే అలా అంటే ఎలా సార్? అనకేం చేయమంటావురా? అవును, ఇంత సడన్ గా నీకు ఐఏఎస్ అవ్వాలనే జ్ఞానోదయం ఎలా కలిగిందిరా? ఐఏఎస్ అవ్వడం అంటే ఫ్రెండ్స్ వేసుకుని సినిమాలకి షికార్లకి తిరగడం అంత తేలిక అనుకుంటున్నావా? ముందు డిగ్రీ పూర్తి చేయరా. నువ్వు డిగ్రీ పాస్ అయితే ఐఏఎస్ అయినంత. ఎంతకంటే నేనేం చెప్పలేను, నన్ను విసిగించు. మీరే ఏదో ఒక సలహా ఇస్తారని. నా సలహా ఒక్కటే, అత్యవసర మార్కులు వాళ్ళు ఐఏఎస్ అవ్వరు. వెళ్ళు. ఎందుకు అవ్వరు సార్? నువ్వేట్రా వకాల్తానా? ఇదే కాలేజీలో ఎంఏ చదివి లెక్చరర్ అవుదాం అనుకున్నావు, అయ్యావా పిఓను అయ్యావు. నా సంగతి తర్వాత సార్, ముందా కుర్రాడు ఎందుకు ఎవడో చెప్పండి. వాడికంత బ్రెయిన్ లేదురా. 50 గ్రాములు తక్కువగా ఉందా? గురువు గారు, మామూలుగా బ్రెయిన్ అందరికి ఒకేలా ఉంటదా, రకరకాలుగా ఉంటదండి? ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటదా? అంతే. ఒకేలా ఉన్నప్పుడు ఒకరు అబ్దుల్ కలాం ఎందుకు అయ్యారు, ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు అయ్యారు, ఒకరు ఆంధ్ర టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు అయ్యారు, మీరు లెక్చర్ ఎందుకు అయ్యారు, మనం ఫ్యూన్ ఎందుకు అయ్యాం, ఇంకో రిక్షావాడు ఎందుకు అయ్యాడు? అయితే అందరూ రిక్షావాళ్ళు అవ్వాలి, అయితే అందరూ కలాములు అవ్వాలి. ఎందుకు అవ్వలేదు? వాళ్ళంతా అలా అవ్వాలనుకున్నారు, అయ్యారు. మనడవ్వాలనుకున్నాడు సార్. ఎందుకు ఎవడు? ఎందుకు అవుడండి?
అనుకుంటే అయిపోవడానికి వీడి బ్రెయిన్ కంప్యూటర్ కాదు. అయ్యా లెక్చరర్ రేలంగ్ గారు, 2 × 2 4 అని చెప్పింది కంప్యూటర్ కాదండి, మనిషి బ్రెయిన్. అసలు మనం ఎలా బతికి చవాలని నిర్దేశించిన భారత రాజ్యాంగాన్ని కనిపెట్టింది కంప్యూటర్ కాదు సార్, మనిషి బ్రెయిన్ సార్. ఏమండి కంప్యూటర్ 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 దొబ్బుతున్నారు కదా, అసలు ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవరండి? మనిషి బ్రెయిన్ సార్. కంప్యూటర్ కనిపెట్టలేదు సార్, మనిషి బ్రెయిన్ కనిపెట్టింది సార్. అంటే వీడు ఐఏఎస్ అయిపోతాడా? అవ్వచ్చుంటున్నాను సార్. వీడే కాదు, 21 సంవత్సరాల నిండిన కుర్రాడు ఏం అవ్వాలని అవుతాడు. కాకపోతే నేను అవ్వాలి అనుకోవాలి. బావటి నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? మీ డీసీపీ గారు మా బావగారే. బా తను మీకు ముందే తెలుసా? తెలుసు సార్. ఎలా అంటే పార్టీలో అప్పడం అయిపోయింది బావా. అప్పుడవా? అదే మొన్న జరిగిన ఓ పార్టీలో నేను తింటున్న అప్పడం అయిపోతే మీ బావమర్ది గారు తన అప్పడం నాకు ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ అప్పుడే కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. హాయ్ సీను ఎక్కడ? పైన ఉన్నారు. మీరెవరు? మధు. జిన్నాబాయి తమ్ముడిని ఎవరు చెప్పుంటారు? మధు. మధువా? మధుమతి. మధుమతి అంటే ఆడపిల్ల. ఆడపిల్ల ఉంది అక్కడ. ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు రావడం ఏంటి? ఇప్పుడే రమ్మని ఉంటాడు. మిస్టర్ బాబ్జీ, వాట్స్ దిస్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సారీ సార్. హాయ్ సీను. టైంకి వచ్చావేంటి? డోర్ ఓపెన్ చేసింది, అందుకే వచ్చాను. గొప్ప వచ్చేసావు. ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు లైవ్ ప్రోగ్రామ్ లోకి డైరెక్ట్ గా వచ్చేస్తే మాకు టెన్షన్ ఉండవా? కరెక్టే అనుకోండి, ఇతను ఓన్ హౌస్ కాదు కదా, డిపెండెంట్. మళ్ళీ తిండే సరే, నిన్న చూడలేదు కదా. మేము చూసాం. నా మీద పడతావుంటి నేను అనుకుంటాను. ఎవరా ఈ అమ్మాయి? నా పేరు మధు, రేడియో మిర్చిలో జాకీగా పనిచేస్తున్నాను. సీను, ఎవరు? మా అక్క. నమస్తే. ఓ ఇది చాలా హాట్ గా అమ్మాయి మమ్మీ. మా సీను నీకు తెలియటువంటి వదినా, వీళ్ళిద్దరూ బాగా క్లోజ్. మూమెంట్స్ అవుతుంటే బాగా డీప్ అయిపోయినట్టున్నారు. అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంది. జంట ఎంత బాగుందో. ఎవలి పిల్ల? మా సీనుకి కాబోయే భార్య. ఈజిప్ట్ మమ్మీ. మా ఇంట్లో పడి తినడం కాకుండా తిడుతున్నావేంద్రా? తిడతలేదండి, మీరు అమ్మమ్మ అవుతారని చెప్తున్నాడండి కదా. కరెక్ట్. మా తమ్ముడికి పెళ్లి కాదు అని చేపలు పెట్టేవారుగా. చూడండి ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన అమ్మాయి దొరికింది. నాకు ఈ వయసులో అందరికి ఇట్లనే ఉంటారు. నా పెళ్లి కాకముందు ఇంతకన్నా అందంగా ఉండేదాన్ని. అందరూ అలాగే అనుకుంటారు, అనుకోకపోతే బతకలేరు మామగారు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు. అన్నయ్య గారు మీటింగ్ లో ఉన్నారు, వచ్చాక పరిచయం చేస్తా రా. నువ్వెడరా కలిసి అయ్యో నీకు నేనేం అపకారం చేశానని నా తాళి పట్టి చెప్పేసావు దేవత. దేవత, ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలుండగా నా పెళ్ళామే కావాల్సి వచ్చిందా దేవత? దేవత తమ్ముడు గారు, ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు? తొక్కలోది పోయింది నా పెళ్ళాం గారు, మీ పెళ్ళాం కాదుగా. దేవత, శ్రీదేవితో వారేసిన మేకప్ గుట్టలా ఎంత అందంగా ఉండేది, ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నావు? ఇన్సూరెన్స్ చెయ్యండి చెయ్యండి అని మొత్తుకున్నా. చేస్తాను అంటూనే బాధ్యతనే శరణయ్య గారు. ఉన్నది 2 మగపిల్లలు, వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లిళ్ళలా చేస్తారు అన్నయ్య గారు. బాసు, నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిని చూసి ఏడవలో, భక్తులు పోయిన వేళ చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను, ఏడుస్తూ నవ్వుతున్నాను. అందుకా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని ఆత్మయ్య గారు. శవాన్ని తీస్తేనే కానీ ఆడాడు పేకాడుకోవడానికి, మగాళ్ళు వంట చేసుకోవడానికి వీలు పడతాడు. ఏడుపు లేపండి అమ్మాయిలు, శవాన్ని లేపండి. అయ్యా పతంగం కానివ్వండి, ఆ మట్టెలు బట్టలు అవి తీసేసేయండి, తాళి బట్టు తెచ్చేసేయండి. ఏమాయ్ నువ్వు కత్తి నూరు క్షారం చంపేస్తాను. ఊరుకో తమ్ముడు, ఊరుకో. చెట్టంత భార్య అయిపోయిన తర్వాత నాకు ఈ రంగు బట్టలు ఎందుకు, ఈ చుట్టూ ఎందుకు? అయ్యో పతంగం కానివ్వండి. శుక్లాం భరతరం అచ్యుతాయన మహా, శుక్లాం భరతరం బుచ్చితాయన మహా, శుక్లాం భరతరం నిశ్చితాయన మహా. తెల్లబట్టలు తీసుకురండి.
వద్దు నన్ను వదిలే. మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పుడైతే ఇలా చంపేపోతున్నాడు జీవాజీ. ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ ఆపేసి మీకు అక్కడ పెట్టండి. కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను, నన్ను వదిలే. మీరు మమ్మల్ని వదలనా? మేము మిమ్మల్ని వదలలేమండి. మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీలా వెంటాడుతుంది. అందుకు నన్ను ఎంత ఆడుతున్నారా? అంతగా అయిపోలేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి, అంతేగాని శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారమే చేయడం లేదా? జీవాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18,000 ఇచ్చారు, ఇంకో 2,000 ఇస్తే 20,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14,000 కదా, 18,000 అంటాడేమిటి పెచ్చనాయాలు? పడ్డాడు కక్కుర్తాడు. సంగతి మనకి తెలుసు. సరేనయ్యా, ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. తిని వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది ఏంటి? అబ్బాయి ఏం లేదండి. జాగ్రత్తగా ఉపయోగించి పైకి రావాలయ్యా. సరే, ఈ 2,000తో 20,000 సంపాదిస్తారు. అదే కూర్చొని ఆలోచిస్తాం. ఎంత అందంగా ఉన్నారండి. అప్పుడు చూచే ఓహో నువ్వు అంటాడా